తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చును. లూకా శుభవార్త 18వ అధ్యాయము 8వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు శుభములు కలుగునుగాక. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనంలో చూస్తున్నాం. ప్రభువు న్యాయవంతుడు, విశ్వసనీయుడు, నిర్మలుడు, న్యాయమును ధర్మమును పాటించువాడు. కావున ఆయన న్యాయమును జరిగించుటలో ముందుండి నడుచును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం ప్రకారం ప్రభువు నీతిని అభిమానించును, పరపీడనను దుష్టవర్తనను అసహించుకొనును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం ప్రకారం ప్రభువు న్యాయవంతుడు, కావున ఆయనను నమ్మిన వారు ధన్యులు. యోబు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం ప్రకారం ప్రభువు న్యాయమును చెరపడని, కీర్తన 99 వచనం 4లో మహారాజువైన ప్రభువు న్యాయమును ప్రేమించును, రుజువర్తనమును, నీతి న్యాయమును, ధర్మమును స్థాపించును. న్యాయము దేవుని స్వభావము, కావున ఆయన న్యాయమును చేయక ఉండలేడు. ఎవరైతే అన్యాయమును, అవినీతిని, అధర్మాన్ని అనుభవిస్తున్నారో వారందరూ ప్రభుని నమ్ముట ద్వారా, ఆయన దరి చేరుట ద్వారా న్యాయమును పొందుకొందురు. ఆయనను నమ్మిన వారు ఎవరును ఒట్టి చేతులతో అన్యాయానికి, అవినీతికి గురి కాలేదు. ఆయన న్యాయవంతుడైన తీర్పరి, కావున ఆయన ఎవరికి అన్యాయం చేయడు. ఏళ్ల తరబడి ఎదురుచూచువారు కూడా ఆయన ప్రేమ దయల వలన న్యాయమును గ్రహింతురు. అవినీతిని, అన్యాయమును, అసత్యాన్ని దైనందిన జీవితంలో అనుభవించువారు తప్పక విడుదలను పొందుకొందురు. ఈ లోకములో నాయకుల వలన, అధికారుల వలన, దోపిడీకాండ్రు వలన జరగని న్యాయము సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారా తప్పకుండా జరుగును. ఆయన విశ్వసనీయుడు, నమ్మదగినవాడు, తన ప్రమాణములను నిలబెట్టుకునివాడు. కావున తన ద్వారా మనకు న్యాయము జరుగును. కావున నమ్మకముతో, నిరీక్షణతో జీవించుదాం. ప్రార్థించుదము. మహాగణుడువైన మా దేవా, సర్వలోకాన్ని శాసించగల శక్తిగల దేవా, ఈ లోకములో మేము ఎదుర్కొంటున్న అన్యాయం, అవినీతిని తొలగించి మాకు సదా న్యాయం జరిగించమని మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నాథుని అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.